హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ మన ఛానల్లో నా మార్నింగ్ రొటీన్తో మేము ముందుకు వచ్చేసాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడానికైతే ట్రై చేయండి. మీ లైక్ అయితే నాకు మళ్ళీ బూస్టప్ అయితే వస్తుందనమాట. ఇంకా పొద్దున్నే బట్టలు మడతేస్తున్నాను అనమాట. 5ంటికి లేచి బట్టలు మడతేయడం స్టార్ట్ చేస్తే 6:30కి అయితే అయ్యిందనమాట. అంటే ఇంచుమించు 4 days నుంచి అయితే బట్టలు అయితే మడతేయట్లేదు. ఇంక ఇవన్నీ బీరువాలో ఉన్న బట్టలన్నీ ఇంకా మంచం మీదే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ మడతేసి ఎక్కడెక్కడ సదరటానికైతే నాకు 1.5 సమయం అయితే పట్టిందనమాట. అలాగే మా వారి కొన్ని బట్టలు ఉన్నాయి, అవి కూడా ఐరన్ చేయాలి. ముందైతే మడతేసి పెట్టేసుకుని ఆ తర్వాత ఐరన్ చేద్దామనేసి ఇంకా అంతా మడత వేసేసుకుంటున్నాను. పిల్లలవి నావి బోల్డ్ బట్టలు అయితే అయిపోయినాయి అనమాట. నాకు నచ్చని పని ఏదైనా ఉంది అంటే ఇగోండి ఇలా బట్టలు మడత వేయటమే. ఇగోండి చూస్తున్నకి ఎంతసేపు అయితే పట్టిందో నిజంగా నాకైతే ఇసుకొచ్చిందండి ఇవన్నీ మడతేయటానికి అయితే మాత్రం. మీకు కూడా మీ ఇంట్లో నచ్చని పనులు ఏమేమి ఉన్నాయి అన్నది నాకైతే కామెంట్ చేయండి. నాకు నచ్చిన పనులు ఏమైనా ఉన్నాయి అంటే అవి బట్టలు మడతేయటం, వంటలు తోమటం అనమాట. కానీ మా ఇంట్లో అవే ఎక్కువ ఉంటాయి. ఇది కూడా మడతేస్తాను, మొత్తం పక్కది కూడా నీట్గా చేస్తాను అనమాట. ఇప్పుడు డైనింగ్ టేబుల్ కూడా సదిరేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు, ఎక్కడ పడితే అక్కడ అన్ని వస్తువులు తీస్తారు పడేస్తారనమాట. అవన్నీ మనం చదువుకుండేటప్పటికి మళ్ళీ పైన ఉన్న పెద్దలు అయితే కనిపిస్తారనమాట. ఇవన్నీ డైనింగ్ టేబుల్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే బొమ్మలు అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా పక్క బట్టలు అవి కూడా సర్వ్ చేసేసుకున్నాను. ఇగోండి ఇంకా వంటిల్లు అయితే ఈ రేంజ్లో ఉందన్నమాట. ఇప్పుడైతే ఇంకా నైట్ తోమిన అంట్లు ఉన్నాయండి, అవి అయితే సదిరేసుకుంటున్నాను. ఇంకా గ్యాస్ పొయ్యి అది కూడా తోమేసుకుంటాను అనమాట. ఇంకా పొద్దున్నే గ్యాస్ పొయ్యి కడుక్కున్నాకే తోమాకే మనం ఏ పనైనా చేయాలన్నమాట. అంటే పొయ్యిలకి ముందు శుభ్రంగా పొయ్యిని శుభ్రం చేసేసుకుంటే చాలా మంచిది ఇంటికి. నేను ఎప్పుడు కూడా అలాగే చేస్తాను, ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అలాగే చేస్తారు. అలాగే కొన్ని అంట్లు సింక్లో ఉన్నాయి కదండి, అవి తోమేసుకున్నా. ఈ లోపుగా టీ పెట్టేసి మా వారికి ఇచ్చేసాను. ఇంకా ఉప్మా కోసం అనేసి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక 2 ఆనియన్స్, అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ గోధుమ రవ్వ ఉప్మా అనేది చాలా బాగుంటుందండి. ఎందుకంటే నేను అంటర్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తాను అనమాట. అందుకని ఈ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇంకా నేను తాలింపు దినుసులు అన్నీ వేసుకొని కొద్దిగా జీడిపప్పు వేసుకొని కట్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ఒక 2 నిమిషాలు వేపుకున్నాక ఉప్పు అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని చక్కగా ఒక 2 నిమిషాలు వేపుకున్నాక అలాగే ఒక కప్పు రవ్వ తీసుకుని వేపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు ఇగోండి ఆ రవ్వ ఇలా తెల్లబడేదాకా వేపుకున్నాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ వేసి మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలండి. ఈ లోపుగా నేనైతే ఒక 3 గుడ్లు ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇగోండి ఉప్మా అయితే చక్కగా ఉడికిపోయిందనమాట. స్టవ్ ఆఫ్ చేసుకుని 5 నిమిషాలు మూత పెట్టుకుని ఉంచుకుంటే మనకి ఈ ఉప్మా అన్నది పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇది లంచ్ బాక్సులకు కూడా తీసుకెళ్ళొచ్చని, మనం ఉప్మా తింటున్న ఫీలింగే ఉండదన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకు అంటే మనం ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుంటాం వల్ల ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది. డెఫినెట్గా ఈ విధంగా ఉప్మాని అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మా పిల్లకి మా వారికి అయితే గుడ్లు అయితే కట్ చేసేస్తున్నా, వాళ్ళు టిఫిన్లు అయితే చేసేసారు. ఇగోండి మా పెద్ద పాప మధ్యలో చందమామ తిండు. ఇంకా చందమామ మా చిన్ని పాపకు పెట్టి మా వారి కోసం అయితే గుడ్డు మీద ఉప్పు కారం అయితే జల్లేసి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడైతే మటన్ బోన్ సూప్ అయితే పెట్టాలి అనుకుంటున్నాను. ఈ మటన్ బోన్ సూప్ వచ్చేటప్పటికి చాలా మంచిదండి. ఇంట్లో ఎవరికైనా ఫీవర్ వచ్చి తగ్గినా, లేదు అంటే ఇంట్లో ఎవరికైనా కొంచెం నీరసంగా ఉంటున్నారన్నా ఇలాంటి బోన్ సూప్ అయితే ఇస్తే చాలా బాగుంటుందన్నమాట. వారానికి ఒకసారి ఇవ్వండి. కొంచెం నీరసంగా ఉంటే కనుక
లేదు అంటారా నెలకు ఒకసారైనా తీసుకుంటాం అనేది మంచిదన్నమాట. నేనైతే ఏ విధంగా ఈ సూప్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానో స్కిప్ చేయకుండా చూడండి. మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేస్తే నిజంగా నాకు భలేగా సంతోషంగా అనిపిస్తుంది. డెఫినెట్గా అయితే ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు ఇలా నేనైతే బోన్స్ అన్నీ తీసుకున్నానండి. మనకి మూలుగు అంటారు కదా, వాటితో అయితే నేను సూప్ పెడుతున్నాను. లేదు ఈ మూలుగులు కాదంటారా, మనకి మటన్లో వచ్చే బోన్ అయితే కూడా మనం ఈ సూప్ని అయితే చేసుకోవచ్చు అనమాట. శుభ్రంగా మనం దీన్ని ఒక 2 సార్లు వాష్ చేసుకున్నాక ఇందులో మంచినీరు వేసుకుని చక్కగా ఎక్కువ శాతం అంటే 4 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నాను నేను. వేసుకొని కుక్కర్ పెట్టి ఒక 8 విజిల్స్ వచ్చేదాకా మనం చక్కగా దీన్ని ఉడకవించుకోవాలన్నమాట. సిమ్లోనే పెట్టండి, సిమ్లో పెట్టి ఒక 8 విజిల్స్ అయితే రావాలన్నమాట. అప్పుడు దాకా మనం ఈ బోన్స్ని అయితే ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే తీసి చూపిస్తున్నాను, చూసారుగా ఎంత చక్కగా అయితే కుక్ అయిపోయిందో. బోన్ అన్నది దానిపైన కండ లోపల మనకి బోన్ లోపల ఉంటుందిగా గుజ్జు, అది కూడా ఉందన్నమాట. చక్కగా నేనైతే ఈ వాటర్తో సూప్ చేస్తున్నాను. అలాగే ఆ బోన్స్ ఉన్నాయి కదండి, దాంతో అయితే నేను గ్రేవీ చేస్తానన్నమాట. ఇప్పుడు స్పూన్ మిరియాలు తీసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఒక 2 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకుంటాను. ఇప్పుడు పైకి వెళ్ళి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, అదే ఉల్లికాడలు అంటారు కదండి, ఆ ఉల్లికాడలు కొద్దిగా, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కోసుకుంటున్నాను. ఏం లేదండి, స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు మొలకలు వచ్చిన ఉల్లిపాయ ఉంటుంది కదా, అది కొంచెం మట్టిలో పెడితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సూపులు చేసుకుంటున్నప్పుడు చక్కగా ఆ స్ప్రింగ్ ఆనియన్ అనేది కట్ చేసుకోవచ్చు. మనం కట్ చేసాక కూడా దాని నుంచి మరలా వస్తూ ఉంటుంది. ఒక్క ఉల్లిపాయ పెట్టుకున్నా చాలు అనమాట. అలాగే పాలు అయితే కాగిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్న పాలవి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకేడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేపుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న గరం మసాలా అండి, ఇది నేను వారానికి ఒకసారి అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటా. మీలో ఎవరికైనా కావాలి అంటే డెఫినెట్గా ట్రై చేయండి. నేను వీడియో అనేది కింద లింక్ ఇస్తానన్నమాట. మనకి మసాలా అనేది వేగాక ఒక స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. అలాగే మిరియాల పొడి జలుబు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సూప్ చేస్తున్నట్టయితే ఒక టేబుల్ స్పూన్ నిండా వేసుకోండి. లేదు అంటే కనుక 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందన్నమాట నార్మల్గా తాగే వాళ్ళకైతే. ఇప్పుడు ఏంటంటే నేను ఈ బోన్ ఉడకబెట్టుకున్న వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ అంతా వేసేసుకుంటున్నాను. ఇందులో నేను బోన్స్ వేయట్లేదు. మీలో ఎవరైనా బోన్స్తో సహా ఈ సూప్ని చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు బోన్స్ కూడా వేసేసుకోండి. అలాగే చాలామంది ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ కానీ అలాగే కొంచెం మైదా కానీ వేస్తారు. నేను ఏమి వేయట్లేదండి, డైరెక్ట్గా ఇలాగైతే మరిగించేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని, అలాగే మనం కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, అలాగే మనం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి. బాగా ఇలాగ 4-5 పొంగులు వచ్చేదాకా మరిగించుకుని మనం దీన్ని అయితే దింపేసుకోవాలన్నమాట. సూప్ అయితే రెడీ అయిపోయింది, చాలా బాగుంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే నేను రైస్ కడిగేసుకుని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే దీనిపైనే నేను బోన్కి సంబంధించిన కర్రీ కూడా వండేసుకుంటున్నాను. కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందని ఏమనుకోకండి, మా చిన్ని పాప లేచి నాతో ఆడుతూ ఉంది, ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఈ సూప్ని అయితే ఒక గిన్నెలో తీసేసుకుని ఇందులోనే నేను కర్రీ వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి పెట్టుకుని మూకిడి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక మనం కట్ చేసుకున్న మిగిలిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. అంటే దీనికి ఒక ఆనియన్ పట్టింది అనుకోవచ్చు. ఆనియన్ బాగా వేగాక ఇందులో మళ్ళీ గరం మసాలా వేసుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకొని 1 స్పూన్ చాలండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. వేసుకొని చక్కగా ఇదంతా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి అయితే కలిపేసుకోవాలి.
ఈ కారం అంతా వేగడానికి ఒక 2 నిమిషాలు పడుతుంది. ఒక 2 నిమిషాల తర్వాత ఒక పెద్ద గ్లాసుడు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అంతా వేసాక ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న బోన్స్ ఉన్నాయి కదండి, ఆ బోన్స్ అన్నింటినీ ఇందులో వేసేసుకుందాం. వేసుకున్నాక ఈ వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యేదాకా చక్కగా ఈ బోన్ అన్నది ఇందులో వేసి చక్కగా మరిగించుకోవాలి. ఇది కొంచెం చూసారుగా చక్కగా ఈ వాటర్ అంతా కొంచెం చిక్కబడింది కదండి. మనం ఇందులో కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకుని ఒక్క 2 నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే బోన్ కర్రీ అయితే తయారైపోయింది అనమాట. చాలా బాగుంటుంది. ఇలా సూప్ చేసినప్పుడు డెఫినెట్గా ఇలాగా మీరైతే కర్రీ కూడా చేయండి. చాలా డెలిషియస్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ అయితే భలేగా ఉంటుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో ఇలాంటి మంచి మార్నింగ్ రొటీన్తో మరలా మిమ్మల్ని కలుసుకుంటా. అప్పటిదాకా మన ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్.